హాయ్ అండి, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరీష స్టైల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మన కుర్తీస్ ఉంటాయి కదా, ఒక్కోసారి ఏంటంటే టైట్ అయిపోతూ ఉంటాయి. కరెక్ట్ సైజ్ తెచ్చుకున్న షింక్ అవటం వల్ల, మనం వెయిట్ పుట్ ఆన్ అవటం వల్ల టైట్ అయిపోతూ ఉంటాయి. తీసి పక్కన పెట్టలేం కదా, అందుకని ఈరోజు ఆ కుర్తీతో ఫ్రాక్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఫ్రాక్ అంటే ఇక్కడ నేను నీస్ వరకు వచ్చేటట్టే కుడుతున్నాను అనమాట. ఈ ఫ్రాక్ ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్ కాదు. సో నెక్స్ట్ ఇక్కడ మా పాపది ఒక ఆది ఫ్రాక్ తీసుకున్నాను. ఇక్కడ నడుం దగ్గర నుంచి ఆమె లెంత్ ఎంత ఉందో ఆ ఫ్రాక్ లెంత్ నేను కొలుసుకుంటున్నాను అనమాట. సో కొలుచుకుంటే నాకు 21.5 వచ్చింది. సో 21.5 వచ్చింది. కింద మనం ఆల్రెడీ మనకి ఏం చేశారంటే బార్డర్ ఇచ్చేసారు కాబట్టి కింద మనం మడిచి కుట్టే పని లేదు. ఓన్లీ నడుం వరకే మనం కొంచెం ఖర్చులోకి పోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 21.5 కాబట్టి నేను 22 ఇంచెస్ తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. సో ఆ మార్కింగ్ పెట్టిన కింద నుంచి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను 22 ఇంచెస్. సో 22 ఇంచెస్ చూసారు కదా, ఇక్కడ కింద నుంచి మార్కింగ్ పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట అది మొత్తం. సో అలా కింద నుంచి బార్డర్ నుంచి నేను మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. సో అలా ఈవెన్గా మీరు 3 సైడ్స్ కొలుసుకొని పెట్టేసుకోండి. సో అలా మొత్తం కట్ చేసేసుకొని కింద పార్ట్ తీసేసేయాలి. సో కింద కట్ చేస్తున్నాం కదా, మనం ఆ నడుముకి ఏమంటారు ఎలాస్టిక్ వేసుకొని మిడ్డీ లాగైనా సెట్ చేసేసుకోవచ్చు. పైన కాంబినేషన్లో టీషర్ట్ వేసుకొని, లేదు అనుకుంటే ఇక్కడ నేను బాడీ కూడా అటాచ్ చేస్తున్నాను. సో ముందు బాడీ కొలుచుకోవాలి. మనకు మెజర్మెంట్స్ కావాలి కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నేను క్లాత్ పైన కట్ చేయట్లేదు. సో ఇక్కడ పేపర్ కట్ చేసుకుంటున్నాను. ముందు పేపర్ కట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ ముందు మా పాపది ఫస్ట్ లెంత్ ఎంత ఉందో బాడీ లెంత్ నేను కొలుచుకుంటున్నాను. సో మా పాపది బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే 11.5 ఉంది. హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన గోడల్లోకి ఇక్కడ కింద నడుము దగ్గర స్టిచ్ చేస్తాం కదా, సో అట్లా 12 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన చుట్టుకొలత ఉంటుంది కదా, మన బాడీ చుట్టుకొలత. సో చుట్టుకొలత నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో 7.5 పెట్టుకుంటున్నాను. సో 7.5 మొత్తం అలా 7.5 అంటే బాడీ మొత్తం చుట్టుకొలత వచ్చేసిద్ది కదా, దానిలో మనం 4 ఫోల్డింగ్స్ చేసాం కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చేసింది. సో ఆ 7.5 పెట్టుకొని నేను ఇట్లా ఒక స్క్వేర్ లాగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్, ఆర్మ్ హోల్, నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కావాలి కదా. షోల్డర్ కోసం ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 6 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఆర్మ్ హోల్ కూడా జనరల్గా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 6 or 5.5 సరిపోతుంది అనమాట. సో ఇక్కడ 6 తీసేస్తున్నాను. నెక్స్ట్ మనకి షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నేను ఇంకా నెక్కి ఏమి జిప్ కానీ ఏం ఉక్ కానీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఓవరాల్ మనం 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, మా పాపకు ఫిట్ అయిపోతుంది అంటే తలకాయ దూరుతుంది అనమాట. అందుకని నేను అలా 7 ఇంచెస్ తీసేసుకొని ఇంకేమి మనం బ్యాక్ ఏం ఓపెన్ కానీ ఏం పెట్టుకోవట్లేదు. సో ఇలా మొత్తం రౌండ్ గీసేసుకొని ఇక్కడ మనం ఏం చేసామంటే 7.5 పెట్టుకున్నాం కదా, ఏమంటారు నడుము చుట్టుకొలత కానీ ఇక్కడ బాడీ చుట్టుకొలత 7.5 పెట్టినాం కదా, దానిలో కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకొని షేప్ తీసుకుంటున్నాను అలా రౌండ్గా. ఎందుకంటే మనకి చెస్ట్ దగ్గర నుంచి కింద నడుము దగ్గర షేప్ బాగా వస్తే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. సో అలా షేప్ తీసేసుకొని నేను కట్ చేసేసుకున్నాను. సో హాఫ్ ఇంచ్ మిడిల్లో షేప్ తీసుకున్నాను అనమాట. సో అట్లా షేప్ తీసేసుకొని కట్ చేసేసుకున్నాను. సో నాకు వచ్చిన కటింగ్ నేను మా పాపకి ఎలా కుడతానో ఆ కటింగ్ మీకు చూపిస్తున్నాను. సో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో ముందుగా ఇక్కడ పేపర్ కట్ చేసేసుకున్నాం కదా, ఆ పేపర్ కట్ ఏం చేసాను, మిగిలిపోయిన బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ పైన వేసేసుకొని మనం కూడా చూసాం కదా, ఆ క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఈ పేపర్ కట్ని అంతా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం పేపర్ కట్ వచ్చేసి ఖర్చుతో ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ క్లాత్ పైన కొంచెం అంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఖర్చు ఎక్కువ పెట్టిన డ్రెస్ లుక్ బాగుండదు అనమాట, అందుకని కొంచెమే పెట్టుకోవాలి. సో బ్యాక్ నెక్ ఎందుకు పెట్టినాను, మన ఫ్రంట్ నెక్ తీసేసుకుంటే ఏమవుతుందంటే ఆ నెక్తోనే కట్ చేసేసుకుంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకేలాగా అయిపోతుంది అనమాట, ఎక్కువైపోతుంది. సో అందుకని బ్యాక్ నెక్ కట్ చేసి తర్వాత నేను దానికి ఫ్రంట్ నెక్తో కట్ చేసేసుకుంటాను. సో అలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రంట్ నెక్ కట్ చేసేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ మొత్తం లో కటింగ్ తీసేసుకోవచ్చు. సో నేను కట్ చేసుకునేటప్పుడు తీసేసుకుంటాను లో కటింగ్. సో ఇక్కడ చూసారు కదా, సో నాకు కొంచెం లేసి ఎగులు దిగులు వచ్చేసింది, ఎందుకంటే మనం బాడీ
పైన వేసి కట్ చేసాం కదా పేపర్ వేసి, అందుకని కొంచెం. సో ఆ లేస్ కూడా మీకేమన్నా ఫ్రంట్ ఎక్కువ అవుతుంది పిల్లల బాడీకి అనిపిస్తే కట్ చేసేసి హాఫ్ వేసేసుకోవచ్చు, మొత్తం కుట్లన్నీ తీసేసి. లేదు అంటే వదిలేసేయచ్చు. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మన ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా కుట్టేస్తామన్నమాట. సో కింద ఫ్రాక్ లెంత్ ఎక్కువ ఉంది కదా, అలా కుర్చీలు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ముందుగా ఇక్కడ నేను గోడలు జాయింట్ చేసుకుంటున్నాను. సో ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం మెడ కుట్టుకోవాలి కదా, నెక్ కుట్టుకోవాలి కదా. నెక్ నేను రౌండ్ పీస్ తీసేసుకొని ఇలా కుట్టేసుకుంటున్నాను అనమాట. రౌండ్గా అంటే రౌండ్ పీస్ తీసేసుకున్నాం కాబట్టి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, నెక్ ఫుల్గా రౌండ్గా తిరిగిపోతుంది. సో అలా కుట్టేసిన తర్వాత లోపలికి పెట్టి కుట్టేసి మిగతాది కొంచెం మిగిలిపోయింది కదా, అది మనం జాయింట్కి ఎలా అయితే చేతి పని చేస్తామో అలా నేను చేతి పని చేసేసుకుంటాను. సో అలా కుట్టేస్తున్నాను. మొత్తం అలా కుట్టేసిన తర్వాత మనకు చూసారా లుక్, రివర్స్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి. సో మొత్తం రివర్స్ చేసి చూస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మీరు లో కటింగ్ అన్నీ తీసేసుకో. ఇక్కడ నేను చూపించే స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈసారి క్లియర్గా బాడీకి ఈ మెడ ముక్క ఎలా జాయిన్ చేయాలి, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అంత క్లియర్గా, బాడీ పార్ట్ సపరేట్గా, కింద ఫ్రాక్ పార్ట్ సపరేట్గా నేను చూపిస్తాను. సో మొత్తం మన హ్యాండ్స్ మన సైడ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసిద్ది అనమాట. సో ఇది ఏంటంటే మనం ఏమంటారు అనార్కలి లాగా కట్ చేసి ఉన్నాయి కదా. సో ఎక్కడైనా కుట్లు కనుక ఊడుంటే ముందే కుట్టేసుకొని ఈ నడుము మనం జాయిన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే కార్నర్స్, అంటే అటు కార్నర్ ఇటు కార్నర్ ఉంటుంది కదా మన నడుము దగ్గర, ఫస్ట్ అవి జాయిన్ చేసుకొని మధ్యలో మనకి ఎంత కుచ్చులు పెట్టి ఇలా కుట్టాలో అప్పుడు జాయిన్ చేసుకోవాలన్నమాట, ఎన్ని కుచ్చులు పడతాయో. సో ఇలా అటు కార్నర్ ఇటు కార్నర్ సేమ్గా ఉండాలి, మధ్యలో ఎన్ని కుచ్చుళ్ళు వస్తాయో అంటే అలా ఫిల్ట్ లాగా పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. సో నేను మొత్తం కుట్టిన తర్వాత మా పాపకు వేసాను. చూసారా మనం వేసుకోలేము అనుకున్న కుర్తీని మన పిల్లలకి ఎలా రెడీ చేసి కుట్టామో నీట్గా. నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.